పెద్ద సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా అంటే చాలా ట్రోల్స్ అయితే బయటకు వస్తున్నాయి. అంటే ఒకటే హీరో ఇన్ని మల్టిపుల్ టాస్కింగ్స్ ఎక్కడి నుంచి చేయగలుగుతాడు? ఒక రన్నర్ గా, అట్లర్ గా, ఇంకోసారి చూసుకుంటే క్రికెటర్ గా ఇన్ని ఎట్లా నడిపిస్తారు అని చెప్పేసి అంటున్నారు. ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారా అని కూడా అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? భయ్యా నేను ట్రోలర్స్ కి ఒక్కటే మాట చెప్తున్నా, ఇది పక్కా ఇండస్ట్రీ హిట్. లాస్ట్ 45 మినిట్స్ పిచ్చెక్కిపోద్ది మూవీ. నేను చెప్తున్నా కదా, అందులో రామ్ చరణ్ కి 2 కాళ్ళు ఉండవు, 2 కాళ్ళు తీసేస్తారు. హ్యాండిక్యాప్డ్ క్లైమాక్స్ ఎర్రగా తీసేసాడు. మామూలుగా కాదు, ఎరగడీతో కూడా అట్ట కాదు, ఎర్రగా తీసేసాడు. రేపు సినిమా వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి మైండ్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇప్పుడు నేను చెప్తాం కదా, సినిమా వచ్చిన తర్వాత మీరే చెప్తారు. అది అంటే జాన్వీ కపూర్ ని కూడా ట్రోల్స్ చేస్తున్నారు కదా, ఏ ఊర్లో పల్లెటూర్లలో అట్లా ఓనీలు తీసుకొని తిరుగుతారు అని చెప్పి. దేవరా సినిమాలో జాన్వీ కపూర్ మరి ఆ క్యారెక్టర్ చేసినప్పుడు ఎవడు మాట్లాడలేదు, ఇందులో చేస్తే ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళకి నిజంగా పని పాట ఏం లేదు నిజంగా చెప్పాలని అంటే. ఇందులో అసలు ఆమె క్యారెక్టర్ వేరే, అసలు దేవరాలో క్యారెక్టర్ వేరు. 2 కంపేర్ చేసి చూడకూడదు కదా. ఓన్లీ గ్లామర్ పాత్రలకే జాన్వీ కపూర్ ని తీసుకుంటున్నారా? మరి ఆమె యాక్టింగ్ ఇంకెప్పుడు చూపిస్తుంది అని అంటున్నారు. రీసెంట్ గా వచ్చినప్పుడు హిందీ మూవీ పరమ సుందరిలో చూడండి, పరమ సుందరిలో కూడా గ్లామరస్ క్యారెక్టర్ చేసింది. అది అందులో ఫుల్ గ్లామరస్ క్యారెక్టర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది, ఎందుకంటే ఛాన్సులు రావాలి కదా, అందుకని చెప్పి గ్లామరస్ క్యారెక్టర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. పెద్ద సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ అప్పటి నుంచి కూడా చాలా ట్రోల్స్ అనేది అయితే వస్తున్నాయి అన్నమాట. చాలా వీడియోస్ ని రెఫర్ చేస్తూ ఒక హీరో తోటి మల్టీ టాస్కింగ్ చేపిస్తున్నారు, ఆడియన్స్ కి కన్ఫ్యూజన్ అవ్వదా అని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఒకటండి, నాకైతే గిట ట్రీజర్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే రామ్ చరణ్ గారి బాడీ ఫిజిక్ కానీ, మన దంగల్ కుస్తీ కానీ, అదేవిధంగా చూసుకుంటే క్రికెట్ సీన్ కానీ చూసే చాలా బాగా అనిపించింది. కాకపోతే రామ్ చరణ్ గారిని కావాలనుకుని కూడా అంతా ట్రోల్ చేయడం జరుగుతుంది. ఏదైనా కూడా ఎవరైనా ట్రోల్ చేసినా మాత్రం ఈ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. ఎందుకంటే సక్సెస్ఫుల్ గా, నాకైతే చాలా సక్సెస్ఫుల్ గా అనిపించింది. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కానీ, మన బుచ్చిబాబు గారి డైరెక్షన్ కూడా చాలా బాగుంటది. ఎవరైనా ట్రోల్ చేసినా మాత్రం సినిమా మాత్రం హిట్ సూపర్ గా ఉంటది. అంటే జాన్వీ కపూర్ ని కూడా చాలా ట్రోల్ చేస్తున్నారు కదా. ఇంతకు ముందు శ్రీదేవి టాలీవుడ్ లో ఏదో బాలీవుడ్ కి వెళ్ళింది, అక్కడ బాలీవుడ్ కూడా చేసేవని ఇక్కడికి వచ్చి అన్ని వల్గర్ గా చేయడం కానీ, అక్కడ దేవరాలో చూసినా గానీ గ్లామర్ పాత్రనే, ఇక్కడ మళ్ళీ పెద్దలో చూసినా గానీ గ్లామర్ పాత్రనే కనిపిస్తుంది. మరి ఆమె యాక్టింగ్ ఎప్పుడు కనిపిస్తుంది అని ట్రోల్ చేస్తున్నారు. దానిపైన ఒకటండి, ఆమె బ్యాట్ పట్టుకొని వచ్చే సీన్ మూవీ పెట్టారు. ఎందుకంటే ఇవాళ రోజున యువత అంతా ఏందండి, కొంచెం ఎక్స్పోజింగ్ కానీ అట్రాక్టివ్ ఉంటే చూస్తారు తప్ప కానీ పాత రకం లెక్కనే అన్ని విధాలు కానీ చూడలేరు. కానీ ఎందుకంటే ఈ ట్రెండ్ కు తగ్గట్టు, యూత్ కు ట్రెండ్ కు తగ్గట్టు ఆమెను కూడా చూపెట్టడం జరిగింది. బట్ ఏదైనా కూడా ఆమె మాత్రం చాలా, ఆమె మంచి సెట్ అయింది. బ్యాట్ సీన్ అయితే చాలా బాగా నచ్చింది ఆమె పట్టుకొచ్చేది. అంటే రామ్ చరణ్ గారి ట్రైలర్ లో మనం చూసినప్పుడు మల్టీ టాస్కింగ్ కనిపిస్తుంది కదా, మరి మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా కొత్తదనం కొత్త రకంగా చూపెట్టాలి. ఎందుకంటే ప్రతి కూడా రొటీన్ గా చూపెడితే బాగుంటది కదా. అంటే కొద్దిగా ఏమనిపించింది, రంగస్థలంలో ఉన్నట్టు కొద్దిగా ఒక విలేజ్ కల్చర్ లాగా అనిపించింది. కానీ బట్ ఏదైనా కూడా కుస్తీ అనేది ఇంకా రామ్ చరణ్ గారి మూవీలో అయితే ఎప్పుడు తీయలేదు. ఇది మాత్రం చాలా బెస్ట్ మూవీ మిగిలిపోతుంది. పెద్ద ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి అన్ని ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు కదా. అంటే ఒక సైడ్ జాన్వీ కపూర్ లుక్స్ కానీ, ఇటు సైడ్ హీరోస్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ ఎలా చేయగలుగుతాడు అని చెప్పేసి కొన్ని రెఫరెన్స్ వీడియోస్ పెట్టి కానీ ఇవన్నీ చేయడం ఎలా అనిపిస్తుంది? ఆ రోజుల్లో మరి చిరంజీవి 3 మనగాళ్ళు చేశారు. 3 డిఫరెంట్ రోల్స్ అందులో, ఒకటి రౌడీ, పోలీస్ ఆఫీసర్, ఒకటి పంతులు అనమాట, పండిట్. సో ఈయన ఎందుకు చేయలేడు 3 రోల్స్? అంటే ఇక్కడ క్యారెక్టర్స్ చూసుకుంటే సింగిల్ క్యారెక్టరే కనిపిస్తుంది. అక్కడ మీరు చెప్పినట్టు 3 మునగాలంటే 3 3 క్యారెక్టర్స్ కనిపిస్తుంది. మరి ఇక్కడ అలా లేదు కదా, ఒకటే పర్సన్ తోటి మల్టీ టాస్కింగ్ లాగా కనిపిస్తుంది. మరి ఏమన్నా కన్ఫ్యూజ్ ఏం లేదు, నో కన్ఫ్యూజన్. ఎందుకంటే డైరెక్టర్ చాలా మంచి డైరెక్టర్ బుచ్చిబాబు. ఆయనకి ఈ జనరేషన్ నాడు ఎలా పట్టుకోవాలో తెలుసు. నాకైతే చాలా ఎగ్జైటింగ్ సంబంధించిన బాడీ బిల్డర్, ఆయన బయోపిక్ కూడా కొంచెం యాడ్ చేశారని విన్నాము. ఆయన ఛాతిపై నుండి ఏనుగులు, గుర్రాలు, కార్లు అన్నీ వెళ్ళిపోయేవి అనమాట. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక స్పోర్ట్స్ పర్సన్ గా, ఒక కామన్ మ్యాన్ గా మాత్రం చింపేస్తాడని నేను అనుకుంటున్నాను. అలాగే కన్నడ సూపర్ స్టార్, కన్నడ కంఠీరావ కొడుకు శివరాజ్ కుమార్ కూడా ఇందులో మంచి క్యారెక్టర్ చేస్తున్నాడని విన్నాను. ఇంకా అందాల బామ్మ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఎలాగో ఉంది. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కూడా ప్లస్ పాయింట్ అనుకుంటున్నాను ఈ సినిమాకి. ఈ సినిమా అయితే మాత్రం ఒక రంగస్థలం, ఒక మగధీర,
ఒక RRR కంటే పెద్ద హిట్ కావాలని నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు హీరోయిన్ విషయానికి వస్తే శ్రీదేవి గారు ఫస్ట్ టాలీవుడ్ లో నిలదొక్కుని బాలీవుడ్ కి వెళ్ళారు. అయితే జాన్వీ కపూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది ఓన్లీ గ్లామర్ పాత్రలు చూపించడానికి, యాక్టింగ్ చూపించడానికి కాదా అని అంటున్నారు. దేవరాలో కూడా గ్లామర్ పాత్రలో ఎక్కువ కనిపించింది, ఇక్కడ కూడా సేమ్ గ్లామర్ పాత్రలోనే ఎక్కువ కనిపిస్తుంది కదా, దానిపై మీ అభిప్రాయం? జాన్వీ కపూర్ కొత్తగా వచ్చింది కదా, ఇంకా ఇది 2వ సినిమా టాలీవుడ్ లో. హిందీలో చాలా సినిమాలు చేసింది. శ్రీదేవి అంత హైట్ కి అయితే మనం తీసుకెళ్లేము. శ్రీదేవి కదా, శ్రీదేవి ఆల్ టైమ్ #1 హీరోయిన్ ఆఫ్ ఇండియన్ సినిమా. పోల్చలేము, కానీ ఈమైతే మాత్రం చాలా గ్లామరస్ గా ఉంది. డాన్సులు కూడా మొన్న జూనియర్ ఎన్టీఆర్ తో దేవరాలో బాగా వేసింది. ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ తో డాన్సులు బాగా వేసిందని విన్నాను. ట్రోలింగ్ అంటావా, మెగాస్టార్ ఫ్యామిలీ అంటేనే చాలా మంది ఏడుస్తారు. ఒక చిరంజీవి సినిమా వచ్చినా, పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినా, అల్లు అర్జున్ సినిమా వచ్చినా, ఒక రామ్ చరణ్ సినిమా వచ్చినా ట్రాలర్స్ ఏడుస్తూనే ఉంటారు. మొన్న కూడా రిలీజ్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేశారనమాట. వాళ్ళకి చేత కాదు, వాళ్ళకి పెద్ద పెద్ద ఇండస్ట్రీ ఇట్లు ఇవ్వడం కుదరదు, ఇవ్వలేరు. వాళ్ళ సినిమాలకు పెద్ద పెద్ద ఆస్కార్ లెవెల్లో అవార్డులు రావు. అదే ఏడుపు. మీకు చేత కాదు, మీకు చేతన అవుతుంది, వీళ్ళ మీద పట్టించుకు ఏడుస్తున్నారని నేను అడుగుతున్నాను. ట్రాలర్స్ ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. June 4th రిలీజ్ అవుతుంది. గ్రాండ్ సక్సెస్ అవుతుందని నమ్మకం మాత్రం నాకు 100% ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. పెద్ద సినిమా ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి ట్రోలర్స్ కి ఫుల్ స్టఫ్ అని అంటున్నారు. మరి దాని మీద వచ్చే ట్రోల్స్ చూస్తుంటే చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. ఇటు జాన్వీ కపూర్ ని ట్రోల్ చేస్తున్నారు, అటు హీరోని మల్టీ టాస్కింగ్ లో స్పోర్ట్స్ ఉంటాయా, అంటే ఆడియన్స్ ని ఏమైనా కన్ఫ్యూజ్ చేస్తున్నారా అని కొన్ని రెఫర్ వీడియోస్ తీసి లింక్అప్ చేస్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే? ఒకటే, ట్రైలర్ రాకుండా జడ్జిమెంట్ ఇవ్వకండి, ఓకేనా? దశావతారంలో 10 క్యారెక్టర్లు ఉన్నాయి. కమల్ హాసన్ సినిమా హిట్ అయిందా లేదా, స్టోరీ బేస్ గానే వెళ్తుంది. ఎక్కడో మాకు కూడా ఒక చిన్న భయం ఉంది, 3 క్యారెక్టర్లు 4 క్యారెక్టర్లు అంటున్నారు, ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి సినిమాని ఏం చేస్తారు. ఆల్రెడీ మన వాళ్ళు యాంటీ ఫ్యాన్స్ రెడీగా ఉంటారు. రామ్ చరణ్ అన్న అంటే డ్యూటీలు ఎక్కేస్తారు, గేమ్ చేంజర్కి ఎక్కలే, డిజాస్టర్ అని చెప్పి 1 lakh ట్వీట్లు వేశారు. సో కానీ బుచ్చిబాబు మీద మాకు నమ్మకం ఉంది. ఆయన ఇలాంటి సబ్జెక్ట్ బాగుందాం, అనవసరం మొన్న వచ్చిన ట్రైలర్ కూడా బాలేదు అంటున్నారు. ఆయన స్టోరీ చెప్పాలనుకున్నాడు, స్టోరీయే చెప్పాడు. ఫస్ట్ నుంచి ఏదైతే లీక్ చేశాడో అదే ఉంది ఆ ట్రైలర్ లో. ఇప్పుడు ఆ సినిమాని పెద్దని తీసుకెళ్లి ఇప్పుడు ఒక టాక్సిక్ లాంటి ఎలివేషన్స్, అనిమల్ కావాలి నాకు, ఒక KGF లాంటి ఎలివేషన్స్ కావాలంటే స్టోరీ చూపించాలనుకున్నాడు. ఒక ఊర్లో తిరిగే చిల్లరగా తిరిగే ఒక క్రికెట్ పర్సన్, ఆయన ఒక 3-4 స్పోర్ట్స్ ఆడతాడు, ఆ ఊరికి ఏదో తీసుకురావాలి, ఆ దాంట్లో ఆయన కాళ్ళు పోతాయి. ఒక మంచి ఉప్పెన లాంటి ఒక స్టోరీ, లేదా ఒక రంగస్థలం లాంటి ఒక మంచి స్టోరీ చూపించాలనుకున్నాడు. సినిమా చూసి బాగాలేదని చెప్తే ఓకే, బట్ ట్రైలర్ లోనే మనం ఏం డిసైడ్ అవ్వలేము. రామ్ చరణ్ అన్న అంటే ట్రోల్స్ కామన్ అమ్మా. అది జాన్వీ కపూర్ ని కూడా చాలా ఎక్కువ ట్రోల్స్ చేస్తున్నారు కదా, ఓన్లీ గ్లామర్ పాత్రలకైనా, ఇంకా ఆమె యాక్టింగ్ ఎప్పుడు చూస్తాం, దేవరాలో కూడా అలానే పెట్టారు, ఇక్కడ కూడా అంతే. మరి వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఏమి ఉండదా అని చెప్పేసి అంటున్నారు. అంతేనమ్మా, ఇప్పుడు పడే సినిమాలన్నీ అలాగే పడుతున్నాయి. జాన్వీ కపూర్ గారికి నాకు తెలిసి ఇంకేదైనా మంచి స్టోరీ బేస్ గా పడాలి. శ్రీదేవి గారు ఎంత గొప్ప నటి, అతిలోక సుందరి, ఆమె కూతురు జాన్వీ కపూర్. బట్ తెలుగులో ఇలాంటి గ్లామరే వస్తాయి. ఆమె కూడా బూతులు మాట్లాడింది దీంట్లో. ఈ పెద్ద ట్రైలర్ లో కొంచెం మరి ఎక్కడో లేయర్ దాటారు అన్నట్టు అనిపించింది. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి ట్రోల్స్ కూడా అలానే స్టార్ట్ అయిపోయాయి. ఒకటి, హీరోయిన్ విషయంలో వచ్చేసి ఏ ఊర్లో హీరోయిన్ అలా అంటే అమ్మాయిలు అలా పవిట తీసి లంగవని పైన తిరుగుతారు అని. ఇంకొకటి వచ్చేసి ఒక హీరో తోటి మల్టీ టాస్కింగ్ చేపిస్తున్నారు, స్పోర్ట్స్ లోనే ఇన్ని రకాల స్పోర్ట్స్ చూపిస్తే కన్ఫ్యూజ్ అవ్వరా అని అంటున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కన్ఫ్యూజ్ అంటే అమ్మా, ఇప్పుడు డైరెక్టర్ ఏం తీయాలన్నా మనకి ఇప్పుడు మనం చూస్తే మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం. కానీ సినిమా మొత్తం 3 hours సినిమా ఉంటుంది కదా, ఆ 3 hours చూసిన తర్వాత మనకి అబ్బా ఎంత బాగా తీశారు, మనము ట్రైలర్ చూసిన తర్వాత మనం ఇలా అనుకున్నాము, అరే సినిమా ఇంత బాగుంది అనుకునేలా కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. మనం పోకిరి తీసుకుంటే ఫస్ట్ మనం పోకిరి చూసిన తర్వాత మనం మహేష్ బాబుని ఏమనుకున్నాము, అబ్బా ఏంటి ఈ సినిమాలో రౌడీ లాగా చేశాడు అనుకున్నాము. మహేష్ బాబు ఒక్కడే 2 క్యారెక్టర్లు చేశారు, ఇక్కడ 4 క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి కదా. 4 క్యారెక్టర్లు కనిపిస్తున్నాయని నిన్నటి నుంచి అంటున్నారు. అంటే 4 ఉన్నారా అని చెప్పేసి నాకు డౌట్. కానీ నాకు దాని గురించి తెలియకుండా నేను ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. స్పోర్ట్స్ లో అంటే ఇప్పుడు క్రికెట్, కుస్తీ, రన్నింగ్ రేస్ అన్నిట్లో వీళ్ళు ఎట్లా మెయింటైన్ చేశారు అని చెప్పేలాగా దీంట్లో మాట్లాడుతున్నారు. మనం సినిమా చూసినంత వరకు June 4వ తేదీ విడుదలవుతుంది కాబట్టి అంతవరకు మనం వెయిట్ చేసి ఉండాలి. ఫస్టే మాట్లాడుకుంటే ఏంటంటే మనకు తెలియదు కదా, ఇంకా దాని గురించి 4 అంటున్నారు, 4 క్యారెక్టర్లు అంటున్నారు. నిన్న కూడా క్వశ్చన్ వేశారు నాకు, కానీ ఎక్కడ 4 క్యారెక్టర్స్ అని బయటికి రాలేదు కదా. ఇంతవరకు మెయింటైన్ చేస్తారు, చూద్దాం, వెయిట్ చేద్దాం.